బద్వేలు పట్టణంలోని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కన్వీనర్ ఏగ యద్దారెడ్డి వారి ఇంటి వద్ద భారీ ఎత్తున కేక్ కట్ చేసి డీసీ గోవింద్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం అభివృద్ధికి పార్టీ నాయకులు కార్యకర్తల సంక్షేమానికి ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి విశేష కృషి చేశారని ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధా అన్నారు। ప్రతినిత్యం వారి అడుగుజాడల్లో పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు। కొంచెం ఎక్కువ తీసుకోవాలి, ఇబ్బంది డాక్టర్ని పెట్టుకోండి, నువ్వు భయపడతా ఎట్లా సీరన్న కొంచెం ఎక్కువ పెట్టండి। కానీ కాదు, ఇంట్లో డాక్టర్ ఉన్నాడు కదా, ఇబ్బంది గోవింద్ రెడ్డి గారి 70వ సంవత్సర జన్మదిన వేడుకలను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము చాలా సంతోషంగా ఆయన జన్మదినాన్ని జరుపుకుంటున్నాం। ఈ సందర్భంగా మా నాయకుడు గోవింద్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో కుటుంబ సభ్యులతో ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం। దాదాపు 15 సంవత్సరాలుగా మా యద్దారెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మేము ఈ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం। అలాగే ఈరోజు మా పట్టణ అధ్యక్షులు కానీ అలాగే రూరల్ అధ్యక్షులు కానీ ఇక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కౌన్సిలర్లు అందరం కూడా మా సార్కు హృదయపూర్వకంగా మేడం గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। అందరం కలిసి గోవింద్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం ముందుకు పోవడానికి మేమందరం చాలా సంతోషంగా ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ఎల్లవేళలా ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ గోవింద్ రెడ్డి సార్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। వార్డు ఇన్ఛార్జీలు అందరూ కూడా ఈరోజు ఘనంగా మా ఎమ్మెల్యే సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। చాలా సంతోషమైన రోజు। మా సారు నేను కూడా 15 సంవత్సరాల నుంచి ఆయన అడుగుదాలు నడుస్తున్నాను। మమ్మల్ని అందరూ కూడా ఒక లీడర్గా తయారు చేసిన వ్యక్తి గోవింద్ సారు। ఆయన నాయకత్వంలో ఏ రోజు ఓటర్లు ఎరగకుండా బ్రహ్మాండమైన మెజార్టీతో అన్ని ఎలక్షన్లు కూడా ఆయన నాయకత్వంలో జరుపుతూ వస్తున్నాం। ఎప్పటికీ కూడా ఆయన జీవితాంతం కూడా మేము ఆయనకి ఎన్నంటే ఆయన తోడుగా ఉంటాం। ఆయనకు ఆ దేవుడు చల్లగా మంచిగా ఆరోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం। ఆయన దయ వల్ల మన బద్వేలు కూడా అన్ని రకాల డెవలప్ అవుతుంది। ఆయన మున్సిపాలిటీ మేము 2014 నుంచి 19 దాకా బద్వేలు తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి। ఆ రోజు మాకు 2019లో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే సార్ బ్రహ్మగారి మఠంలో నీళ్లు లేని పరిస్థితుల్లో కూడా అక్కడ మోటార్లన్నీ రిపేర్ చేసి పట్టణ ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉందని ఆ నీటి సౌకర్యం కల్పించడం కానీ మళ్ళీ 130 కోట్లు ప్రతి రోడ్లు తీసుకున్నా కానీ అన్ని రకాలు కూడా మనకి సెంచరీ ప్లైవుడ్ కానీ ఆయన నిరంతరం ప్రజలతో ఉంటుంది। ఈరోజు మా ప్రీతమ నాయకుడు నా రాజకీయ గురువు శ్రీ డీసీ గోవింద్ రెడ్డి సార్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసిన మా ఎమ్మెల్యే గారికి మా మున్సిపాలిటీ నాయకులు రూరల్ నాయకులు అందరికీ పేరున నా యొక్క కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను। మా సార్ యొక్క పుట్టినరోజు గత 15 సంవత్సరాల నుంచి 11 సంవత్సరం ఇక్కడ మా ఇంటి దగ్గర జరుపుకుంటున్నాము। ఆయన ఆరోగ్యాలతో బాగా లక్షణం ఉండాలని ఆయన కుటుంబం అంతా కూడా బాగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆయనకు మరొకసారి మేము జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున నా యొక్క శుభాకాంక్షలు। గారు అలాగే నాకు రాజకీయంగా నా గురువైనటువంటి మా ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। అలాగే 70వ సంవత్సరం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। ముఖ్యంగా ఈ బద్వేల్ కాన్స్టిట్యున్సీలో బద్వేల్ నియోజకవర్గంలో ఇక్కడున్న నాయకులు మొత్తానికి కూడా ఆయన ఇచ్చిన ప్రాధాన్యత ఆయన తయారు చేసిన నాయకులమే అందరం కూడా ఆ విధంగానే ఆయన నాయకత్వంలో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది। 24లో కూడా మన పార్టీ ఈ విధంగా ఓడిపోయినా కూడా బద్వేలు మండలంలో ఆయన నాయకత్వంలో ఆయన మనం గెలవడం జరిగింది। అటువంటి నాయకుని జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। అలాగే ఇక్కడ ఈ ఏర్పాటు చేసినటువంటి యద్దారెడ్డి అన్న గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే మరొక్కసారి ఆయనకు హృదయపూర్వక జన్మదిన